సో ఇయర్ వచ్చేసరికి 4th ఇయర్.
ఈజ్ మైండ్ రీడింగ్ టెక్నిక్. సో ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే మనం మన పిల్లలు ఏం కనిపించట్లేదు కదా.
లో అన్వయించుకుంది. యాజ్ ఎ ప్రాక్టికల్గా ఇప్పుడు కూడా తను ప్రజెంట్గా అసలు తినకుండా ఉండదు అనే అమ్మాయి ఉపవాసం ఉంటుంది సార్. ఖచ్చితంగా 2 days ఉపవాసం ఉంటుంది, అది వాటర్ డైట్ తీసుకుంటుంది. ప్లస్ సెల్ఫ్గా తను ప్రేయర్ని కానీ తనకంటూ ఒక లైఫ్ని అన్వయించుకుంది. అది నేను మాత్రం రియలీ థ్యాంక్స్ ఎలా సార్. నేను ఈ జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే చాలా అంశాలు ఇన్ని రోజుల నుంచి ఏ విధంగా తగ్గించాలో మనకు అర్థం కాదు. పిల్లలు మనం చెప్తే వింటారు అనుకుంటే వినడం వేరు, వాళ్ళు దాన్ని ఆస్వాదించడం వేరు. ఓకే ఇది నాది, నా లైఫ్ అనుకోవడం వేరు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా మీరు ఊహించినంత ఎక్కువ చేంజ్ అవుతారు. ఈ 10 days అది లైఫ్ టైం జర్నీ, ఇది నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా చాలా చేంజెస్ చూస్తారు. నిజంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని నేనే చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల ఇష్టాన్ని పెంచుతున్నాం మనం. అంటే పిల్లలకి ఏదో నేర్పిస్తున్నాం అని కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఇది చేయగలుగుతున్నా అంటే ఇంకేదైనా చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ మనం ఇచ్చే ఈ అంశం మీద వాళ్ళ లైఫ్లో చాలా గెయిన్ అవుతారు. నిజంగా బ్లెస్ యూ ఆల్ ద కిడ్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కానీ పిలుస్తారు, సార్ కంపల్సరీ మీరు రావాలి అని. సో ఎక్కడో ట్రావెల్స్లో ఉంటాం, కొన్ని సందర్భాలు కుదరది. సో డెఫినెట్లీ ఇట్స్ లైక్ ట్రీట్ యువర్ బ్రదర్. సో మీ బ్రదర్ ఎలాగైతే మీ పేరెంట్స్, నేను ఎప్పుడు కూడా అట్లా ఫీల్ అవుతూ ఉంటాను. సార్ అని పిలిపించుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది డే 1 నుంచి. సో లైక్ పిలిస్తే అన్నాను పిలవండి అని చెప్తానండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బాండ్ పిల్లలకి నాకు ఏర్పడుతుందో చాలా మూవ్ అవుతూ ఉంటాం జర్నీలో. సో పిల్లలు అలాగే మేము ట్రైన్ చేస్తాం. సో అందుకే పిల్లలు జనరల్గా క్లాస్లో ఒక 40 minutes అయితేనే సార్ ఎప్పుడు పోతాడా అని చూస్తారు పిల్లలు. ఇక్కడ పొద్దున సార్ అరౌండ్ 10 o'clock వస్తారు, ఈవినింగ్ 5:30 అరౌండ్ 5 o'clock క్లాస్ కంప్లీట్. ఇది 6 to 7 hours క్లాస్. వాళ్ళు 5 hours అయిపోయినాక కూడా ఇంకొక సార్ ఇంకొక చెప్పండి 6 వరకు కూర్చుంటే ఒక్కోసారి. లాస్ట్ ఇయర్ అయితే 6:37 అయింది నాకు ఇక్కడ. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా రూబిక్ నేర్పించండి సార్ అని 6, 7:30 వరకు కూర్చున్నాం. సో డిపెండ్స్ ఆన్ ప్రాక్టీసెస్, పేరెంట్స్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీ పిల్లలందరికీ కూడా డెఫినెట్లీ నేను ఇంకా తర్వాత కూడా చాలా సపోర్టివ్గా ఉంటా. సో మీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్లీ నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్లీ ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంటాను నేను. సో నెక్స్ట్ పేరెంట్ ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడితే. అసలు మీ ముందు నిలబడి మాట్లాడాలంటే కొంచెం ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంత చక్కటి ప్రోగ్రాంలో ఒక రకంగా తెలుగులో అంటారు కదా, లీనమైపోయారు, మునిగిపోయారు. అట్లా ఆ గంటన్నర నుంచి ఇదే ప్రోగ్రాంలో ఏం మాట్లాడాలో అర్థం కాలే. వీరి గురించి చెప్పాలా, వీరి గురించి చెప్పాలా, వారి గురించి చెప్పాలా, వారి గురించి చెప్పాలా, ఎవరి గురించి చెప్పాలా అన్నంత సందిగ్ధ ఏర్పడింది. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు, మాకు చిరకాల మిత్రుడు సింగంరాజు గారు, రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఇక్కడ రిసెప్టార్ గారు. ఈ ప్రెమిసెస్కు నేను ఇదివరకు కూడా వచ్చాను ఒకసారి. తర్వాత మా చిరకాల మిత్రుడు గొరిట్యాల అశోక్ గారు ఇవాళనే ఫోన్ చేసి ఇట్లా సర్టిఫికేట్ ప్రదానం ఉంది, మీరు రావాలి అని చెప్పారు. నేను బలవంతంగానే ఒప్పుకున్నా. కానీ ఆన్ 1 condition, అసలు ఏంటి, అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి నాకు తెలియదు, మీరు ఆ ప్రోగ్రాం గురించి వివరాలు చెప్పాలి అన్నప్పుడు తను బ్రోచర్ తెచ్చి ఇచ్చాడు. అప్పుడు నాకు కొంచెం అవగాహన వచ్చి సరే నేను వస్తానని చెప్పాను. అలాగే అశోక్ గారు కానీ సింగంరాజు గారు కానీ పిలిస్తే ఎవరు కూడా నేను రాను అని అనరు. అంతటి ఆప్యాయత, అంతటి ప్రేమ వారికి ఉంటుంది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు వెంకటరమణ గారు, సుధాకర్ గారు, మా బొడ్ల కృష్ణ, మా సొంత బామ్మర్ది గారు, ముందున్న పేరెంట్స్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కొంతమంది తల్లిదండ్రులు కూడా మీరు షేర్ చేసుకున్నారు. పిల్లలు అసలు మన కంట్రోల్లో ఉండటం లేదు, మనం చెప్తే వినరు, మనం చెప్తే నేర్చుకోరు అనేటువంటి భావనలు వాళ్ళే కుమిలిపోతుంటారు, బాధపడుతుంటారు. అలాగే మనకున్న ఇప్పుడు సౌకర్యాల్లో అది మంచో చెడో తెలియదు. ప్రతి ఇంట్లో టీవీ, మొబైల్, విచ్చలవిడిగా డాటా అవైలబుల్ ఉండడం, ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ ఫోన్లలో చూడడం. సో అదొక రకంగా మన చిన్న పిల్లల వాళ్ళ మెదడు మీద ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది చాలామందికి తెలుసు. సో ఈ కార్యక్రమం అరేంజ్ చేసినప్పుడు నాకు ఒక రకంగా బాధ కలిగింది. మరి అశోక్ గారు, సింగంరాజు గారు
ఇంత తక్కువ మంది పిల్లలు ఎందుకున్నారు, మరి దీన్ని మీరు ఇంకా ఎక్కువ ప్రచారం చేసి ఉంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేదేమో. పాపం వెంకటేష్ గారు మర్చిపోయాను, సారీ సార్, ట్రైనర్నే మర్చిపోయినా. అదే చెప్పాను కదా, నేనేం మాట్లాడుతానో నాకే తెలియదని. అంత ప్రోగ్రాంలో లీనమైపోయి ట్రైనర్నే మర్చిపోయినా. అసలు మూల సంధానకర్త ట్రైనర్ వెంకటేష్ గారు. సో మీరు ఇంకా కొంచెం కష్టపడితే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే బాగుండేది. డాక్టర్ వెంకటేష్. మనం రోజు చూస్తూనే ఉంటాం వార్తలలో, చిన్న చిన్న పిల్లలు 13, 14, 15 ఇయర్స్ వాళ్ళు కూడా ఎట్లా నేర ప్రవృత్తికి పోవడము, మొండిగా ప్రవర్తించడము, చెప్పిన మాట వినకపోవడము, చదువు మీద శ్రద్ధ లేకపోవడము, ఇలాంటి అన్నీ జరుగుతున్నప్పుడు వారి యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ కోసం ఇట్లాంటి బెటర్ మైండ్స్, వర్డ్ కూడా చాలా బాగుంది వెంకటేష్ గారు. ఈ బెటర్ మైండ్స్తోని నేను అనుకుంటా ఈ వయసులో కూడా మా మైండ్ కూడా కొంచెం బెటర్ అయిందేమో. సో పిల్లలకు కూడా మీకు తెలుసు, లేజీనెస్, బద్ధకం, మొండిగా ఉండడం, అడమెంట్, అలాగే ఫోబియాస్, కొన్ని భయాలు, తర్వాత ఒక దిక్కు కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టకపోవడం, ఇవన్నీ మీరు పేరెంట్స్గా అనుభవిస్తున్నారు. సో అవన్నిటిని దూరం చేయడానికి ఈ రామచంద్ర మిషన్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేసిన ప్రోగ్రాంలో మీ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేసి నేర్చుకోవడం చాలా మంచి విషయం. అన్నిటికన్నా గొప్ప విషయం నాకు అనిపించింది, మీరు కూడా ఎక్స్ప్రెస్ చేశారు, 10 రోజుల్లోనే ఇంత మార్పు తీసుకొచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ వెంకటేష్ గారు. ఇది నిజంగా కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. చాలామంది ఇప్పుడు ఎప్పుడైతే మనకు స్క్రీన్, అది మొబైల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్లెట్ కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత 50 సంవత్సరాల క్రితము గ్రంథాలయాలని ఉండేటి, ఆ గ్రంథాలయంకి వెళ్ళి పుస్తకాలు చదువుకునేది. ఇప్పుడు ఆ పుస్తకాలు చదువుకునే హ్యాబిటే మర్చిపోయారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ లుక్స్, ఆ చూపులు ఆ స్క్రీన్ నుంచి మళ్ళీ బుక్స్ వైపు మళ్ళాలి, ఆ అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే వారు వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్, మెంటల్ కాన్సన్ట్రేషన్ ఎట్లా డెవలప్ చేస్తున్నారు అనేది నేను అనుకుంటా. వాళ్ళందరూ భవిష్యత్తులో టీవీ, మొబైల్ అన్నీ తక్కువ చేసి ఎక్కువ వీరు నేర్పించిన మెంటల్ కాన్సన్ట్రేషన్, బుక్స్, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారని నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని, వెంకటేష్ గారు ఏమని, వాళ్ళు ఎట్లా కళ్ళు మూసుకొని టచ్ చేసి వాసన చూసి దాన్ని గుర్తుపడుతున్నారని. దాంట్లో నేను ఒక నిమిషం తీసుకుంటాను. మీకు తెలుసు, వారు ఏం చెప్పారు, ఒక సెన్స్, మనము ఒక అంగాన్ని మనం మూసేస్తే వేరే అంగాలు పనిచేస్తాయని. మనం కళ్ళు, దృష్టి మూసేస్తున్నాం. దృష్టి మూసేసినప్పుడు స్పర్శ, టచ్, అలాగే స్మెల్, అలాగే హియరింగ్, మిగతా పంచేంద్రియాలు అంటాం కదా, మిగతా సెన్సెస్ వర్క్ చేసి వాళ్ళు ఆ పటాన్ని కానీ, అక్కడ రాసిన దాన్ని కానీ, ఆ కలర్ను కానీ గుర్తుపట్టగలుగుతున్నారు. ఇప్పుడున్న మాటల్లో కూడా ఇది వ్యక్తపరిచారు. ఏమంటే, ఇదివరకు ఎవరికైనా ఒక అంగం వైకల్యం ఉంటే వాళ్ళను ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పదమే లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనకూడదు. వాళ్ళని ఏమనాలి మనం? వాళ్ళను డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. అంటే ఈ చెయ్యో, ఈ కాలో ఏదో లేదు, వినికిడి లేదు, దృష్టి లేదు, కానీ వాళ్ళకు వేరే సెన్సెస్ అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళని ఏమనాలి మనం? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. అంటే మనం ఏం చేస్తామో వాళ్ళు అవన్నీ చేయగలుగుతారు, కాకపోతే వాళ్ళు చేసే విధానం వేరే ఉంటుంది. అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రులు కొంచెం చొరవ తీసుకొని ఇటువంటి క్లాసెస్కి పంపిస్తే తప్పకుండా పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు. వారిలో ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకత కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆలోచిస్తున్న విషయం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మన మానవ మెదడుకు ఒకటే పెద్ద తేడా ఏంటంటే, మానవ మెదడు ఇట్ కెన్ ఇమాజిన్ ద థింగ్స్, వాటిని ఊహించుకోవచ్చు మానవ మెదడుతో. అట్లానే క్రిటికల్ అనాలిసిస్, ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అసలు మనము ఏఐని మించిపోతాము. సో ఏఐ అనేది ఎన్ని రంగాల్లో వచ్చినా కూడా అది మానవ మెదడుకు పోటీ కానే కాదు. సో
ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు అశోక్ గారిని, సింగంరాజు గారిని, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. వెంకటేష్ గారు, మీరు మళ్ళీ తప్పకుండా క్లాసెస్ పెట్టండి. అశోక్, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ, సార్ క్లాసెస్ ఎప్పుడు పెడతారో. ఈ ఒక్క ఏరియా కాకుండా వేరే ఏరియాస్ నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చేట ప్రయత్నం చేద్దాము. ఐఎమ్ రియల్లీ అమేజ్డ్ టు సీ ది టాలెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. I appreciate all the students sitting here, irrespective of the age. And I also appreciate the parents sitting here who have taken a bold decision to send the children to this better minds. Definitely, as the caption goes, your children are now having a better mind than 10 days back. Thank you very much, and all the best for your future programs. పరిశీలించి డాక్టర్ రంగమణి గారు ప్రముఖ వైద్య కరీంనగర్లో జిల్లాలో నాటకాలతో పాటు కరీంనగర్ సమాజ ప్రముఖ వైద్యులు ఎండి తర్వాత వారి ప్రతిరోజు ఏదో ఒక సేవా చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 వైద్యులు ఉంటారు, కొంతమంది 200 మంది అయినా చూసి వెళ్ళి ఒక తీసుకోవడం. సమాజంలో ఎక్కడెక్కడ ఏ మూల మూలన ఎక్కడ ఏ అవసరమో తెలుసుకొని వెంటనే ఉదాహరణ చూడండి. కొండగట్టు కింద హనుమన్ జయంతి రోడ్డు దగ్గర అంతా కూడా భక్తులంతా కూడా వెంటనే చెప్పు లేకుండా నడుస్తుంటారు. మాడి మొక్కలు ఉంటాయి. అటువంటి వారికి దేశాధిపతి దగ్గర షాప్ పెట్టేసి అక్కడ ఆపి అందరికీ ఒక్కొక్కరికి వాళ్ళకి సాక్ష్యం ఆయింట్మెంట్ మొక్కలు రావాలి అవి ఇచ్చి ఆ కొండగట్టు చేసినటువంటి సమాజ కార్యక్రమం ఇటువంటి ఒక చిన్న చెప్పేటండి. ఇవాళ కూడా వారి వైద్యులు ఎంత భక్త వైద్యులు నాన్నగారు డాక్టర్ ఆ రోజుల్లో 50 ఏళ్ల కింద జీవితం 18 ఈ రోజు కూడా 18 పేషెంట్ ఈ రోజు వచ్చి మధ్య వచ్చాడు. 18 నుంచి రాలేదు. ఇవాళ వచ్చి వైద్యం చేసుకొని సలహా తీసుకొని అంత నమ్మకం తెలిసిన డాక్టర్ లేదా అంత నమ్మకంతో ఆ చిట్టు కూడా 18 ఏళ్ళ కింద మన కలిసి ఈ విధంగా సమాన కార్యక్రమం గవర్నమెంట్ పద్ధతిలో ఉన్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టం కాబట్టి మన అవసరం మనం ఆహ్వానించాం. ఈ యొక్క చక్కర పిల్లలతో కలిసి సాయంత్రం మా గురుగారి ఉపదేశం పిల్లలను యువకులను దేశానికి ఉపయోగపడేటువంటి దైవభక్తులు, దేశభక్తులు రెండు. ఒక దైవభక్త కాకుండా దేశభక్తులు కూడా కావాలి. దేశభక్తులు తయారు చేసిన తర్వాత దైవభక్తులు కాబట్టి ఆ క్రమంలో చెప్పారు మన ప్రయత్నిస్తున్నారు. అట్లే వాళ్ళ కొంత కృష్ణలు ఈ కార్యక్రమంలో బిజినెస్ మ్యాగ్నెట్ విద్యాపరణ చేస్తారు. వాళ్ళ కృష్ణ మంత్రి యొక్క అధ్యక్షులు వాళ్ళు కనిపించారు. వేదికను నిర్వహించిన సింగంరాజు మొదటి క్లాస్ ఇక్కడ నేను కూడా ఇక్కడ ఒక 4 సంవత్సరాలు వెకేషన్ వచ్చినాను. వారికి మా డాక్టర్ అగ్రామ్ బాబు గారికి ఇంకా వేదికలను పెట్టారు. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ గారికి, మాతలందరికీ, తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. ఈ పిల్లలను ప్రోత్సహించిన మాతలందరికీ మొదట శుభాకాంక్షలు చెప్తున్నాను. వారి తీర్చిదిద్దులో కనబడుతుంది మీ శ్రమ అనేది, ప్రేమ అనేది కనబడుతుంది. ఇటువంటి ట్రైనింగ్ వల్ల ఇంకా వాళ్ళు ఉత్సాహంగా ముందుకు పోయి ఎక్కువగా అభివృద్ధిలో వస్తారని తెలుస్తుంది. ఈ విధంగా ఎప్పుడైనా అని ఈ పరిస్థితులు ప్రపంచంలో పరిస్థితులు మంచి లేవు, కల్మషంతో నిలిపోయింది. ఈ పరిస్థితులు తట్టుకొని నిలబడాలంటే మాతల ప్రోత్సాహం, పిల్లలకు ఎంత అవసరం, వాళ్ళు చక్కగా తీర్చిదిద్దాలంటే జ్ఞానంతో పాటు భక్తిని కూడా, దైవభక్తిని కూడా ప్రోత్సహించి వాళ్ళని ఇంకా ఉత్సాహం కోరుతూ ఈ ట్రైనర్ పిల్లలకు ఏంటంటే కలుషం ఉంటుంది. ఏం నేర్చుకున్నా వాళ్ళకి ఇప్పుడే వాళ్ళ మైండ్ ఎక్కుతుంది కరెక్ట్గా.
అందుకొరకే జాగ్రత్తగా పెంచవలసిన స్టేజ్ ఇదే వాళ్ళు. అంటే పాడైనా అదే చేస్తుంది, మంచిగా కాదు చేస్తుంది. వాళ్ళ జీవితంలో మీ మాటలు ఇటువంటి ట్రైనింగ్ ఇస్తే ఇంకా అభివృద్ధికి వస్తారు. దేశానికి కూడా వాళ్ళు ఎంతో మేలు చేసిన వాళ్ళు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు టెన్ డేస్ సార్, ఇవన్నీ 10 days లో పిల్లలకి అన్ని నేర్పించాం. సో ఫస్ట్ వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా పనిచేస్తుంది, అసలు వేవ్స్ ప్యాటర్న్ ఏంటి, ఎందుకు మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాం, బ్రెయిన్ ఎందుకు కామ్ డౌన్ కావాలి, ఎందుకు బ్రెయిన్ ఆల్ఫా స్టేజ్కి వస్తుంది.